హలో వెల్కమ్ టు నందు ప్రాపర్టీస్. ఈరోజు మీకు మన ఈ ప్రాజెక్ట్ వీడియో ఆల్రెడీ షార్ట్స్లో రూపంగా వీడియో రూపంగా నా ఛానల్లో ఉంది. సో డే బై డే ఎవ్రీ వీక్ ఈ ప్రాజెక్ట్ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది మీరు చూడవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఓఆర్ఆర్ ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఆపర్చునిటీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ రోడ్ ముంగొచ్చిపోతుందో ఈ రోడ్ వచ్చేసి మనకు 66 ఫీట్ రోడ్ ఇది. సో ఈ రోడ్ రైట్ పోతే షాద్నగర్ బస్ స్టాండ్ మెయిన్ షాద్నగర్ టౌన్కి వెళ్తుంది. లెఫ్ట్ పోతే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టింగ్ రేడియల్ రోడ్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏముందంటే ఈ ప్రాజెక్ట్కి మీకు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అది కూడా రోడ్ ఫేసింగ్ ఈ ప్రాజెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ రేడియల్ రోడ్ కనెక్టింగ్ రోడ్ కాబట్టి మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అట్లనే ఈ ప్రాజెక్ట్లో మనకు ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తారు కంపెనీ అంటే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, వాటర్, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఇది డిటిసిపి ఉన్నా కూడా ఈ ప్రాజెక్టు మనకు దీంట్లో సీసీ రోడ్స్ వస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. డిటిసిపి ఉంటే మీకు బీటీ రోడ్స్ వస్తాయి, కానీ మనము సీసీ రోడ్స్ ఇస్తున్నాము. దాంతోపాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. దీనిలో మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, అట్లనే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్. సో దీనిలో మనకు చూసుకుంటే 24/7 సెక్యూరిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఈచ్ ప్లాట్. సో ఈ ప్రాజెక్ట్లో ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఈ ప్రాజెక్ట్ ఐడిబిఐ బ్యాంక్ ద్వారా మనకు 50 to 80% లోన్ అప్రూవల్ ఉంది. సో ఒక ప్రాజెక్ట్కి 50 to 80% లోన్ వస్తుందంటే ఆ ప్రాజెక్ట్ ఎంత క్లియర్గా ఉన్నది. అట్లనే మనకు డిటిసిపి సర్టిఫైడ్, రెరా సర్టిఫైడ్. సో అప్రూవల్స్ ఉన్నాయి ప్రజెంట్ మనకు అన్నీ క్లియర్గా. సో అట్లనే డెవలప్మెంట్ మనం చేస్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్ రోడ్ ఫేసింగ్ రేడియల్ రోడ్కి ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో. సో అట్లనే మనకు నియర్ బై మనం లొకేషన్ హైలైట్ చూసుకుంటే టౌన్కి, షాద్నగర్ టౌన్కి చాలా దగ్గర ఉంటుంది. మనకు అప్కమింగ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అది కూడా దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం హార్డ్లీ వేసుకుంటే 4 kilometers డిస్టెన్స్లో మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. సో అది కాకుండా మనకు ఎన్ఆర్ఎస్ఏ కానివ్వండి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, షాద్నగర్ బస్ స్టాండ్, షాద్నగర్ రైల్వే స్టేషన్, షాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు హైదరాబాద్ కాకుండా ఏ సిటీలైనా మీరు చూడండి, ఎయిర్పోర్ట్ వెళ్ళే హైవే, నియర్ బై హైవే చాలా ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది. సో ఆ హైవే ఇది. సో కంపేర్ చేసుకుంటే ఇండియాలో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ చాలామంది కంపెనీ బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీస్, ఇన్ఫోసిస్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ చుట్టే తిరిగారు. ఎందుకంటే అక్కడ బెంగళూరులో మనకు రోడ్స్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది కాబట్టి హైదరాబాద్లో చాలామంది కంపెనీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే షాద్నగర్లో మనకు 3 డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఒకటి మేకగూడ, ఒకటి పరిగి రోడ్, ఇంకొకటి షాబాద్. సో నియర్ బై లొకేషన్ కాబట్టి మీకు చాలా మంచి అవకాశం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ప్రాపర్టీ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాకు ఇలాంటి సేమ్ ప్రాజెక్టు కొత్తూరులో కూడా ఉంది. మీరు అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అక్కడ కూడా చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న, ఈ సైట్ చేయాలన్నా కూడా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.